and welcome to my channel. It's your Amiga. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను. సో మీరు కూడా ఎలా ఉన్నారో కింద నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇవాళ నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో మనం రెగ్యులర్ గా స్కిన్ కేర్ గురించి, బాడీ కేర్ గురించి అండ్ కొన్ని వ్లాగ్స్ కూడా చేసాం, లైక్ ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు అట్లాంటి వ్లాగ్స్, అట్లాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అయితే వచ్చాయి. కానీ ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ వీడియో అనమాట. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు, షాపింగ్ ఛాలెంజ్ అనమాట. సో నేను రీసెంట్ గా ఈ షాపింగ్ ఛాలెంజ్ అనేది చేశాను. 1500 లో షాపింగ్ అలాంగ్ విత్ మన అవుట్ఫిట్ అండ్ యాక్సెసరీస్ తో సహా 1500 లో మనము షాపింగ్ అనేది కంప్లీట్ చేయాలి. మీరు అనుకోవచ్చు 1500 చాలా ఎక్కువ కదా, అసలు 1500 లో మనం ఎన్నో కొనుక్కోవచ్చు అని. కానీ నేను షాపింగ్ చేసింది అయితే ఒక మాల్లో అనమాట. సో మాల్లో రేట్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. అండ్ ఇదే మనీతో మనము కోటిలో కానీ లేదంటే చార్మినార్ లో కానీ ఇట్లా కొన్ని ఎగ్జిబిషన్స్ లో కానీ కొంచెం తక్కువకే రావచ్చు. కానీ ఇప్పుడు అక్కడ కూడా రేట్స్ అయితే చాలా బాగా పెరిగిపోయాయి. అండ్ దట్ టు మాల్లో అయితే మనం రేట్స్ గురించి అసలు చెప్పక్కర్లేదు. 1500 లో మనం అన్ని కొన్నామంటే రియల్ గా చాలా గ్రేట్ అనే చెప్పాలి. సో 1500 కంటే ఎక్కువ అవుతుంది, బట్ 1500 లో అయితే నేను మేనేజ్ చేయగలిగాను. సో అసలు నేను ఏ స్టోర్ లో కొన్నాను అండ్ ఏ మాల్ కి వెళ్ళాను, నిజంగా 1500 అనేవి నాకు సరిపోయాయా, ఆ 1500 లో నేను అసలు ఏమేమి పర్చేస్ చేశాను, ఇవన్నీ కూడా నేను మీకు చూపించబోతున్నాను అనమాట. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము ఇంకా మాల్కి స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ 4 అలా అయిపోయింది అనమాట. అండ్ నేనైతే ఇలా డ్రెస్అప్ అయిపోయాను. యూజువల్లీ నేను జగిన్స్ ప్యాంట్ అండ్ టీషర్ట్ అట్లా వేసుకుంటూ ఉంటాను మాల్కి. కానీ ఆ రోజు ఎందుకో నాకు అలా డ్రెస్అప్ అవ్వాలని అనిపించింది అనమాట. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పనా, ఈ వీడియో నేను అసలు ఎప్పుడు షూట్ చేశానో తెలుసా? మీరైతే నమ్మరు. క్రిస్మస్ అప్పుడు షూట్ చేశాను నేను, 2023 క్రిస్మస్ అప్పుడు. యా సీరియస్లీ, అప్పటి నుంచి నేను అప్పుడే ఎడిటింగ్ కూడా అయిపోయింది. థంబ్నెయిల్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది. బట్ ఇలా అప్లోడ్ చేయడానికి అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా టైం పట్టేసింది అనమాట. ఇన్నాళ్ళకి కుదిరింది నాకు. సో యా అప్పుడు ఎందుకో నేను కొంచెం వేరే వర్క్స్ వల్ల, చెప్పా కదా అంతకుముందు వ్లాగ్లో, ఆఫీస్ వర్క్ వల్ల అండ్ అంత చేయాలన్న ఇంట్రెస్ట్ రాలేదనమాట. డిమోటివేషన్ అయిపోయి అట్లా. సో అందుకే నేనేం చేయలేదు. యా అండ్ ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది ఆ రోజు. ఇంకా తెలిసిందేగా వీకెండ్స్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఈవినింగ్. అండ్ ఆ రోజు మాల్ అయితే అసలు సూపర్గా ఉండింది, చాలా బాగా చేశారు, డెకరేట్ చేశారనమాట క్రిస్మస్ సందర్భంగా. అండ్ యా చూసాను. నేనైతే ఫస్ట్ జూడియో అనే అనుకున్నాను. ఎక్కువ ఇంకా నేనేం షాప్స్ ఏమీ తిరగలేదనమాట. ఎందుకంటే జూడియోలోనే కొంచెం రీజనబుల్గా ఉంటాయని నాకు ముందే తెలుసు. అందుకే జూడియో అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయి సో డైరెక్ట్ జూడియోలోకి వెళ్ళిపోయామన్నమాట. జూడియోలో ఆ రోజు కలెక్షన్ ఓకేగా ఉండింది. నాకు అంత సూపర్ వావ్ ఆహా ఓహో అన్నట్టుగా అయితే నాకు ఏం అనిపించలేదు. పర్వాలేదు. నేను ఫస్ట్ మోడర్న్వి ఏమన్నా తీసుకుందాం, లైక్ ఇట్లా టాప్ ఒకటిను అండ్ ఏమైనా ప్యాంట్ ఒకటి తీసుకుందామని అనుకున్నాను. బట్ ఇలా లాంగ్ ఫ్రాక్స్ కూడా చూస్తున్నాను అనమాట. కొన్ని అయితే అవన్నీ చూస్తే నాకైతే ఏదో బెడ్షీట్ క్లాత్స్ తోటి కుట్టినట్టయితే అనిపించింది. నిజంగా నాకైతే అలా అనిపించింది. సో చూసాను, నేనైతే చాలా మటుకే సర్చ్ చేశాను, బట్ ఏవి అంత నచ్చలేదు. ఫైనల్గా మాత్రం నాకు ఒకటి నచ్చింది అనమాట. నా దగ్గర ఆ కలర్ లేదు అండ్ అది కొద్దిగా యూనిక్ డిజైన్ నా దగ్గర లేనట్టుగా అనిపించింది అనమాట. సో ఒక ఫ్రాక్ టైప్ తీసుకున్నాను. అండ్ ఫుట్వేర్ కూడా చూస్తున్నాను, దానికి సంబంధించి ఫుట్వేర్ కలెక్షన్ కూడా బాగానే ఉంది అక్కడ, రీజనబుల్గానే ఉన్నాయి ప్రైసెస్. సో మీరు కూడా బడ్జెట్లో చూడాలనుకుంటే జూడియోకి వెళ్ళిపోండి డైరెక్ట్గా. అండ్ ఇయర్ రింగ్స్ కోసం నేను మ్యాక్స్లో తీసుకుందామని చూస్తున్నాను. మ్యాక్స్లో కూడా చిన్న స్టడ్స్ కానీ హూప్స్ కానీ అట్లాంటివి బాగానే దొరుకుతాయి. సో అదే చూస్తున్నాను. నాకు ఇయర్ రింగ్స్ కోసం అసలు చాలా టైం పట్టేసింది తెలుసా. ఇయర్ రింగ్స్ కోసం ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎత్తుకాను అనుకుంటా. నా అవుట్ఫిట్ యాజ్ వెల్ యాజ్ నా ఫుట్వేర్ రెండు కూడా నాకు జూడియోలోనే సెట్ అయిపోయాయి. జూడియోలో పర్వాలేదు, కలెక్షన్ బానే ఉంది. నేను చాలా మటుకు చూసాను, కానీ అందులో కల్లా నాకు ఈ డ్రెస్ మాత్రమే చాలా మంచిగా అనిపించింది అనమాట. అందుకే ఇదే పర్చేస్ చేశాను. ఇంకా నేను మొత్తం చూసాను. కాకపోతే మేము చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటి తెలుసా, మూవీ అండ్ షాపింగ్ రెండు ఒకటే రోజు పెట్టుకోవడం, అది కూడా ఒక 1 అవర్ గ్యాప్ లోనే ఉండడం అనమాట. సో నాకు షాపింగ్ చేయడానికి ఓన్లీ 1 అవర్ మాత్రమే ఉంది. మూవీ టైం కూడా అయిపోతుంది. అందుకే నేను ఎక్కువ షాప్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. కానీ ఒకవేళ ఎవరన్నా ఇలా ఏఎంబి మాల్కి వెళ్తే, సో ఇలా బడ్జెట్ లో కావాలనుకుంటే జూడియోలోకి వెళ్ళొచ్చు. జూడియోలో పర్లేదు, బాగానే ఉన్నాయి కలెక్షన్. అండ్ నేను చేసిన వన్ ఆఫ్ ది మిస్టేక్ ఏంటంటే, నా యాక్సెసరీస్ కోసం కుషాల్ జ్యువెలర్స్ వెళ్ళడం. అఫ్ కోర్స్ కుషాల్ జ్యువెలర్స్ లో చాలా బాగుంటాయి, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువగా ఉంటాయి. అండ్ నేను కొన్న ఇయర్ రింగ్స్ నాకు ఆల్మోస్ట్ ఒక 299 అట్లా అయిపోయింది అనుకుంటా. 299, 250 వరకు అయిపోయింది ఇయర్ రింగ్స్. లేకపోతే నేను ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఈ కుషాల్ జ్యువెలరీస్ లో
కుషాల్ జ్యువెలరీస్ లో కొన్న తర్వాత నేను మూవీ కోసం మనకి 5th ఫ్లోర్ లో ఉంటుంది కదా, సో 5th ఫ్లోర్ కి వెళ్ళాను. సో మూవీకి వెళ్లే దారిలో అక్కడ నాకు చాలా స్టాల్స్ కనిపించాయి, చాలా చిన్న చిన్న స్టాల్స్ అలా కనిపించాయి. అందులో మటుకి సూపర్ గా ఉన్నాయి కలెక్షన్. నేను అప్పుడు చాలా ఫీల్ అయ్యా, అయ్యో ఇక్కడ ఎందుకు తీసుకోలేదా అని చాలా ఫీల్ అయ్యా. అక్కడైతే మీకు డెఫినెట్ గా ఒక ఇయర్ రింగ్ పేర్, బ్రేస్లెట్ పేర్ అండ్ ఒక చిన్న ఇది కూడా మనకి విత్ ఇన్ 500 లోనే హ్యాపీగా దొరికిపోతుంది అనమాట. చాలా చాలా బాగున్నాయి, రీజనబుల్ రేట్స్ లో ఉన్నాయి. అవి నేను మళ్ళీ తర్వాత పర్చేస్ చేశాను అండ్ అది ఇందులో అయితే క్లబ్ చేయట్లేదు. ఫైనల్ గా నేనైతే ఇవి కొన్నాను. ఇది వచ్చేసి డ్రెస్ జూడియోలో తీసుకున్నాను. సో ఇట్లా నాకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది, డిఫరెంట్ గా అనిపించింది అనమాట ప్యాటర్న్. అండ్ నా దగ్గర ఈ కలర్ అయితే అస్సలు లేదు. సో చూడగానే అయితే నాకు నచ్చింది, చాలా మటుకే చూసాను. అండ్ ఇట్లా ఫ్రిల్స్ వచ్చాయి, ఇట్లా ఒక లాంగ్ ఫ్రాక్ అనమాట. ఫుల్ మీకు ఫుల్ లెంత్ అయితే రాదు, జస్ట్ నీస్ దాటి కొద్దిగా కిందకైతే వెళ్తుంది అనమాట. కానీ కొనుక్కోవచ్చు. అండ్ కింద ప్యాంట్ అయితే ఏం అవసరం లేదు, నేనైతే ప్యాంట్ అయితే వేసుకోను. సో ఒకవేళ మీకు కావాలంటే మీరు ఏమైనా బ్లాక్ లెగిన్ లాంటిది వేసుకోవచ్చు. సో ఇది నేనైతే ఎలానో పేరప్ అయితే చేసి చూపిస్తాను. నేను దీని మీదకి ఎక్కువగా ఖర్చు పెట్టి కొన్న ఇయర్ రింగ్స్ ఏంటంటే ఇవి కుషాల్ జ్యువెలరీస్ లో చాలా బాగుంది కలెక్షన్. మంగళసూత్ర కానీ లేదంటే మంచి ట్రెడిషనల్ చోకర్స్ అండ్ నెక్లెసెస్ కానీ ఇట్లాంటివి అయితే చాలా చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం ప్రైజెస్ ఎక్కువ. సో నేను రీజనబుల్ గా కొనుక్కోవాలి, 1500 అనే ఛాలెంజ్ ఉంది కాబట్టి నాకు ఇయర్ రింగ్స్ అనేవి కొంచెం బడ్జెట్ ఎక్కువగానే అనిపించాయి. సో చెప్పా కదా హడావిడిలో వెళ్ళాం కాబట్టి ఇలా కొద్దిగా బిస్కెట్ అయిందనమాట. సో ఇట్లా ఇయర్ రింగ్స్ ఇవన్నీ అయితే నేను ఇప్పుడు పేర్ చేసుకుని అయితే చూపిస్తాను. స్లిప్పర్స్ వచ్చేసి ఇవి కూడా నేను జూడియోలోనే తీసుకున్నాను. చెప్పా కదా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చాలా రీజనబుల్ గా కూడా ఉందన్నమాట. సో ఇప్పుడైతే టోటల్ గా నా లుక్ ఎలా ఉంది అనేది చూపించేస్తాను, చూసేసేయండి. ఫైనల్లీ ఈ డ్రెస్ అయితే నాకు సెట్ అయిపోయింది అండ్ నాకు చాలా బాగా అనిపించింది అనమాట. వేసుకున్నా కూడా చాలా బాగుంది కంఫర్టబుల్గా. అండ్ ఫుట్వేర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ సెట్ అయింది. యూజువల్లీ నేను హై హీల్స్ వాడతాను, బట్ ఈసారి ఫ్లాట్స్ తీసుకున్నా. మరి మీకు ఎలా అనిపించింది? ఈ డ్రెస్ బాగుందా? నాకు సూట్ అయిందా? ఇదన్నమాట ఫైనల్ వీడియో. సరే కదా 1500 కి ఏమేమి పర్చేస్ చేశాను. సో నేను చేసిన కొన్ని మిస్టేక్స్ అయితే కూడా చెప్పాను. సో ఒకవేళ మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే ఏ మాల్ అయినా సరే, ఏఎంబి కానీ ఇనార్బిట్ కానీ ఏ మాల్ అయినా సరే, సో ఇలా బడ్జెట్ గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనం ఏంటంటే కొద్దిగా ఇట్లా చిన్న స్టడ్స్ కానీ అట్లా తీసుకుంటే మనకి కాస్ట్ కూడా తక్కువలో ఉంటుంది అనమాట. అండ్ ఒకవేళ 2000 పెట్టుంటే నాకు ఇంకా ఎక్కువ వచ్చేసాయి. కాకపోతే 1500 ఇస్ ఇనఫ్, చాలా అంతే. ఇదండి వాళ్ళ వీడియో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను మీకు వీడియో ఇలా పెడితే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ యా, మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.